హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు మనము ఎర్లీ మార్నింగ్ టైం అయితే 4:30 అవుతుంది. ఇప్పుడైతే నేను లాగిన్ అయ్యాను. మనకి ఫస్ట్ ఆర్డర్ అయితే ఓలాలో అయితే వచ్చింది. ఓలాలో మనకి కూకట్పల్లి నుంచి బేగంపేట అయితే వచ్చింది. ఆర్డర్ పికప్ చేసుకునేకైతే వెళ్తున్నా. ఇక్కడ నుంచి 1.7 కిలోమీటర్ అయితే మనకు పికప్ లొకేషన్ చూపిస్తుంది. అక్కడికైతే నేను వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మన కస్టమర్ని పికప్ చేసుకుని డ్రాపింగ్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి మనకి ఎంత ఎర్నింగ్స్ అయితే వచ్చాయి, అంటే ఆఫ్టర్ డిటెక్షన్ ఎంత మన చేతిలోకి వచ్చిందైతే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే 5:30 అవుతుంది. మార్నింగ్ మనము 4:30కి పికప్ చేసుకున్న ఆర్డర్ ఇప్పుడు 5:30కి అయితే డ్రాప్ చేశాను బేగంపేట రైల్వే స్టేషన్లో. డ్రాప్ చేసి నేను మళ్ళీ బాలానగర్ సైడ్ అయితే వెళ్తున్నాను. ఆర్డర్స్ ఇక్కడైతే ఏం పడట్లేదు, అందుకోసం నేను అక్కడికైతే వెళ్తున్నా. మనము ఇప్పుడు ప్రస్తుతానికైతే 3 లాగిన్ అయ్యాను, ఓలా, ఊబర్, ర్యాపిడో అయితే. మనము ఈ ఆర్డర్కి కాను మనకైతే 9 కిలోమీటర్స్కి 100 రూపీస్ అయితే ఇచ్చాడు. ఆ 100 రూపీస్ అనేది అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేనైతే 3 లాగిన్ అయ్యాను. ఇప్పుడు ఎందులోనూ ఆర్డర్స్ అయితే రావట్లేదు. 9 కిలోమీటర్స్ కాను మనకి ఇచ్చింది 100 రూపీస్ అయితే ఇచ్చాడు. మనము ఆల్మోస్ట్ 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. ఆర్డర్ పికప్ చేసుకునేకైతే వెళ్తున్నా. పికప్ లొకేషన్ ఇక్కడ నుంచి మనకి 1.7 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి మన బాలానగర్ నుంచి మనకైతే సికింద్రాబాద్కి అయితే ఆర్డర్ పడ్డది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. వన్స్ పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కస్టమర్ని పికప్ అయితే చేసుకొని మనము డ్రాపింగ్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఆఫ్టర్ డిటెక్షన్ మనకు ఎంత అమౌంట్ అయితే మనకి ఇస్తున్నాడో నేనైతే మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను. మార్నింగ్ టైంలో మనకు ఆర్డర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఆర్డర్స్ వచ్చినప్పుడు మనము అన్నిటిని యాక్సెప్ట్ చేసుకుంటేనే బెటర్ ఎర్నింగ్స్ అయితే ఉంటాయి మార్నింగ్ టైంలో. మనకి మార్నింగ్ టైంలో ఒక మేజర్ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ అయితే ఒక 3 యాప్స్లో ఒకటేసారి లాగిన్ అయ్యి ఒక రైడ్ అయితే బుక్ చేసుకుంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళనైతే యాక్సెప్ట్ చేసుకొని మిగతా 2 యాప్స్ని అయితే క్యాన్సిల్ చేస్తారు. కొన్ని టైంలో అది కూడా క్యాన్సిల్ చేయరు, అది రైడర్ మీద పడుతుంది. అందుకోసమని నేను కస్టమర్ని ఒకటినే రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళు ముందుగానే రైడర్కి కాల్ చేసి మీరు వస్తున్నారా లేదా అనే ఇన్ఫర్మేషన్ తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. అలానే రైడర్స్ కూడా చెప్తున్నాను, ఎవరైతే ఆర్డర్ తీసుకుంటారో వెంటనే కస్టమర్కి అయితే కాల్ చేయండి. కాల్ చేసి వాళ్ళు ప్రజెంట్ లొకేషన్లో ఉన్నారా లేదా, లేకపోతే వాళ్ళు ఇంకో రైడ్ తీసుకున్నారా అని వాళ్ళ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకొని మీరైతే స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే 2-3 కిలోమీటర్స్ మీరు పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు రైడ్ క్యాన్సిల్ చేశారంటే మీకే లాస్. కస్టమర్లు కూడా అదే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం కస్టమర్ లొకేషన్ కూడా వచ్చేసాము. వన్స్ కస్టమర్ని పికప్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే కంటిన్యూ అయితే చేస్తాను. ఇప్పుడు టైం అయితే 5:45 అవుతుంది. మనకు వచ్చిన థర్డ్ ఆర్డర్ కూడా కంప్లీట్ చేసాము. ఊబర్లో అయితే సెకండ్ ఆర్డర్ ఇది మనకి. ఫస్ట్ ఆర్డర్ అయితే మనకి ఓలాలో వచ్చింది, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ ఊబర్లో అయితే వచ్చింది. కస్టమర్ని అయితే ఇప్పుడే డ్రాప్ చేసాం. మనకి పికప్ లొకేషన్ 1.7 కిలోమీటర్, డ్రాపింగ్ లొకేషన్ 8 కిలోమీటర్స్ అయితే వచ్చింది. దీనికి గాను మనకి ఊబర్లో కమిషన్ అంతా పోగా 78 రూపీస్ అయితే వచ్చింది. మనము కస్టమర్ దగ్గర నుంచి 85 రూపీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. ఈ ఆర్డర్ తర్వాత నెక్స్ట్ ఏ ఆర్డర్ దేంట్లో వస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఓలా, ర్యాపిడో కూడా ఆన్ చేసి పెట్టాను, 3 ఆన్ చేసి పెట్టాను. ఇప్పుడు ఫ్యూయల్ కూడా మన దాంట్లో చాలా తక్కువగా ఉంది. ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకొని రైడ్ అయితే కంటిన్యూ చేయాలి. చూద్దాం మరి దేంట్లో ఏ ఆర్డర్ ఫస్ట్ వస్తుందో. మ్యాక్సిమం మార్నింగ్ టైంలో లాంగ్ ఆర్డర్స్ పెడితే చాలా బెటర్గా ఉంటాయి, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు కాబట్టి. ఇప్పుడైతే మనము సికింద్రాబాద్ మారేడుపల్లికి అయితే మధ్యలో ఉన్నాము. చూడాలి సికింద్రాబాద్ సైడ్ వెళ్ళాలా లేకపోతే ఇక్కడే వెయిట్ చేయాలా అన్నది. మ్యాక్సిమం సికింద్రాబాద్ సైడ్ అయితే వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్తే మనకి రైడ్స్ అనేవి పడవచ్చు. ఓకే, కంటిన్యూ అయితే చేస్తాను. ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. ఉన్న లొకేషన్ నుంచి 145 రూపీస్ అయితే మనకు ఊబర్లో ఒక ఆర్డర్ వచ్చింది. పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోయి మనము కస్టమర్ని అయితే పికప్ చేసుకుంటాం. ఇప్పుడు ఊబర్లో యాక్సెప్ట్ చేశాను కాబట్టి మిగతా 2 యాప్స్ అయితే నేను ఆఫ్లైన్కి అయితే వెళ్ళిపోతున్నా. ఓలా మరియు ర్యాపిడో అయితే నేను ఆఫ్లైన్కి వచ్చేసాను.
ఇప్పుడు ఊబర్‌లో అయితే కస్టమర్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ 1.7 కిలోమీటర్ అయితే మనకు పికప్ లొకేషన్ ఉంది. వన్స్ పికప్ లొకేషన్‌కి వెళ్ళిన తర్వాత కస్టమర్‌ని పికప్ చేసుకొని రైడ్ అయితే కంటిన్యూ అయితే చేద్దాము. 5:40కి అయితే మన లాస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయింది. ఇప్పుడైతే టైం 6 అవుతున్నది. అంటే ఆల్మోస్ట్ 15 మినిట్స్ తర్వాత మనకు ఒక ఆర్డర్ వచ్చింది. ఈ 15 మినిట్స్ గ్యాప్‌లో మనమైతే ఫ్యూయల్ అయితే ఫుల్ చేసుకున్నాను. అంటే ₹300 పెట్రోల్ అయితే ఫిల్ చేపిచ్చి కస్టమర్ లొకేషన్‌కి అయితే వెళ్తున్నాను. మార్నింగ్ టైంలో ఆర్డర్‌లు పడడం చాలా తక్కువ గానీ, పడ్డాయంటే మంచి పెద్ద పెద్ద ఆర్డర్స్ పడతాయి. ట్రాఫిక్ ఉండదు కాబట్టి మనము కొంచెం స్పీడ్‌గా వెళ్ళొచ్చు నార్మల్ ట్రాఫిక్ టైం కన్నా. వన్స్ లొకేషన్‌కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అయితే కంటిన్యూ చేస్తాను. మనము ఎగ్జాక్ట్‌గా కస్టమర్ లొకేషన్ దగ్గరికైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇప్పుడు వెంటనే కస్టమర్‌కి అయితే కాల్ చేయాలి. కాల్ చేసి లొకేషన్‌కి రీచ్ అయిపోయానని అయితే చెప్పాను. మనకి బ్యాక్ సైడ్ అయితే కస్టమర్ వెయిట్ చేస్తున్నారు. వన్స్ పికప్ చేసుకున్న తర్వాత కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్‌గా 6:20 అవుతుంది. ఆల్మోస్ట్ 20 మినిట్స్ అయితే పడ్డది మన ఈ ఆర్డర్ కంప్లీట్ చేయడానికి నాంపల్లిలో. ఇక్కడ నాంపల్లిలో డ్రాప్ చేసిన తర్వాత కస్టమర్ దగ్గర నుంచి ₹145 అయితే కలెక్ట్ చేశాను. ₹140 కలెక్ట్ చేసుకొని మనము మళ్ళీ సికింద్రాబాద్ సైడ్ అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఆర్డర్లు పడట్లేదని. మనకి ఆఫ్టర్ కమిషన్ మన ఊబర్‌లో ఎంతొచ్చిందంటే ₹138 అయితే వచ్చింది. కమిషన్ అంతా పోయిన తర్వాత. ఇప్పుడు ఎంటీగా అయితే మళ్ళీ సికింద్రాబాద్ సైడ్ అయితే వెళ్తున్నాను ఆర్డర్స్ కోసమని. చూద్దాం మరి నెక్స్ట్ ఆర్డర్ ఎందులో వస్తుందో అయితే చూస్తాను. మళ్ళీ అయితే నేను 3 అయితే ఆన్ చేస్తున్నాను. ఓలా, ర్యాపిడో, ఊబర్ అయితే. చూద్దాం దేంట్లో వస్తుందో. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్‌గా 6:40 అవుతుంది. 6:20కి మన లాస్ట్ ఆర్డర్ అయితే ఊబర్‌లో కంప్లీట్ చేసాము. చేసిన తర్వాత 20 మినిట్స్ అయితే వెయిట్ చేసి ఈ ఆర్డర్ కోసం. ఇప్పుడే ర్యాపిడోలో అయితే ఆర్డర్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 13 కిలోమీటర్స్ ఆర్డర్ ఇది. ఇప్పుడైతే ఉస్మానియా మెట్రో దగ్గర అయితే మనం ఉన్నాము. ఇక్కడే కస్టమర్‌ని అయితే పికప్ చేసుకోవాలి. లొకేషన్‌కి అయితే రీచ్ అయిపోయాం. కస్టమర్‌కి అయితే కాల్ చేద్దాం. అంతలోపలే కస్టమర్ అయితే మన బ్యాక్ సైడ్ వచ్చేసారు. ఓటీపీ అయితే రిసీవ్ చేసుకుంటున్నా. వన్స్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనము డ్రాపింగ్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోదాము. వెళ్ళిపోయిన తర్వాత కమిషన్ పోగా మనకి ఎంత వచ్చిందైతే నేను అప్డేట్ అయితే ఇస్తాను. స్టార్ట్ అయిపోదాము. ఇప్పుడే మనము ర్యాపిడోలో వచ్చిన ఆర్డర్ కూడా కంప్లీట్ చేశాను. ఆల్మోస్ట్ 13 కిలోమీటర్స్. కస్టమర్ దగ్గర నుంచి మనం 145 అయితే కలెక్ట్ చేసాము. ఆఫ్టర్ డిటెక్షన్ మనకి ₹140 అయితే వచ్చింది. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా టైం అయితే 7:10 అవుతుంది. మళ్ళీ నేను ఓలా, ర్యాపిడో అయితే ఆన్ చేస్తున్నా. ఇప్పుడు మనమైతే అల్వాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి చూడాలి ఔటర్ కాబట్టి మనకి ఆర్డర్స్ పడతాయో లేవో అని చూడాలి. వన్స్ ఆర్డర్ పడ్డదంటే మంచిదే. లేకపోతే మళ్ళీ నేను సికింద్రాబాద్ సైడ్ అయితే ఎంటీగా వెళ్ళిపోతాను. ఇప్పుడు ఊబర్ కూడా ఆన్ చేస్తున్నా. 3 యాప్స్ అయితే ఆన్ చేశాను. చూడాలి మరి దేంట్లో ఆర్డర్ అయితే వస్తుందనేది. ఇది ఔటర్ కాబట్టి మనకు ఆర్డర్స్ రావడము చాలా తక్కువ. మనం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే లాగిన్ అయ్యాను. ఇప్పుడైతే టైం 7:30 ఆల్మోస్ట్ అవుతున్నది. అంటే మనకి 3 అవర్స్. 3 అవర్స్ గాను మనము ఎంత ఎర్న్ చేసామంటే ఊబర్‌లో అయితే ₹210 అయితే ఎర్న్ చేసాము. అలానే మనం ఓలాలో అయితే ఒక ఆర్డర్ కంప్లీట్ చేసి ₹100 అయితే ఎర్న్ చేసాము. దాని తర్వాత మనము ర్యాపిడోలో అయితే అందులో కూడా ఒక ఆర్డర్ చేసాము. దానికి గాను మనకు ₹140 అయితే వచ్చింది. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్‌గా 7:55 అవుతుంది. మనము లాస్ట్ ఆర్డర్ 7:10కి అయితే కంప్లీట్ చేసాము. ఇప్పుడైతే 45 మినిట్స్ అవుతుంది. ఇంకా ఆర్డర్ అయితే ఏం రాలేదు. మన లాస్ట్ ఆర్డర్ అల్వాల్లో అయితే డ్రాప్ చేసాము. అక్కడి నుంచి నేను సికింద్రాబాద్ దగ్గరికి ఎంటీగా అయితే వస్తున్నాను బేగంపేట ఎయిర్పోర్ట్ వరకు. మార్నింగ్ టైంలో ఆర్డర్స్ చాలా తక్కువ పడతాయి. పడిన ప్రతి ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తే కానీ మనము టార్గెట్ అయితే రీచ్ అవ్వలేము. ఇప్పుడు మనము 3 అవర్స్ గాను ₹420 అయితే ఎర్న్ చేసాము. 3 యాప్స్‌లో కలిపి. ఇప్పుడు నేను బేగంపేట ఎయిర్పోర్ట్ సైడ్ అయితే వెళ్తున్నా. చూద్దాం మరి అక్కడైనా ఆర్డర్స్ పడతాయా లేదా అనేది. మార్నింగ్ టైంలో మనకి రైడర్స్ చాలామంది ఉంటారు కాబట్టి ఆర్డర్స్ పడడం చాలా తక్కువ. ఇంతకుముందు ఎలా ఉండేదంటే నేను మార్నింగ్ 4కి లాగిన్ అయ్యి 8, 9 లోపలే మనకు టార్గెట్ అయితే రీచ్ అయిపోయేవాళ్ళం. ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. మార్నింగ్ 4కు లాగిన్ అయ్యి ఆఫ్టర్‌నూన్ 2, 3 వరకు చేస్తుంటేనే మనం టార్గెట్ రీచ్ అవుతున్నాం. అంటే పెట్రోల్ అంతా పోగా మనకి ఒక 800, 900 అంతేదా మిగులుతుంది. చూస్తాను ఇంకా కొద్దిసేపు చూసి మనం టిఫిన్ అయితే చేసి దాని తర్వాత అయితే మళ్ళీ లాగిన్ అయ్యాకైతే ట్రై చేస్తాను. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్‌గా 8:10 అవుతుంది.
మనము బాలానగర్ దగ్గరైతే ఉన్నాము. ఆఫ్టర్ 1 అవర్ మనకైతే ఒక ఆర్డర్ వచ్చింది. పికప్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోతున్నా. పికప్ లొకేషన్ మనకు ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. మార్నింగ్ టైంలో కానీ, నైట్ టైంలో కానీ మ్యాక్సిమం పికప్ లొకేషన్ కొంచెం లాంగ్‌గానే ఉంటుంది. డ్రాపింగ్ డిస్టెన్స్ అయితే మనకు 6 కిలోమీటర్స్ అయితే ఉంది. ఎగ్జాక్ట్‌గా మనము కస్టమర్ లొకేషన్ కూడా వచ్చాము. ఓకే. మన కస్టమర్ అయితే ముందరే ఉన్నారు. ఓటీపీ అయితే ఎంటర్ చేసుకొని మనమైతే రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. వన్స్ మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత రిమైనింగ్ 2 యాప్స్ అయితే నేను ఆఫ్లైన్లోకి వెళ్తాను. ఎందుకంటే అవి చాలా డిస్టర్బెన్స్గా ఉంటాయి. మనకు ఏదో ఒక ఆర్డర్ ఉన్నప్పుడు ఇంకొక ఆర్డర్ యాక్సెప్ట్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే కస్టమర్కి ఆల్టర్నేటివ్ రైడర్ అయినా దొరుకుతాడు. లేకపోతే మనం తీసుకున్నామంటే దానికి దీనికి టాలీ అయితే చేయలేము. ఇప్పుడైతే కస్టమర్ని అయితే ఎక్కించుకొని స్టార్ట్ అయితే అయిపోయాను. ఇప్పుడు కస్టమర్ డ్రాపింగ్ లొకేషన్ కూడా వచ్చేసాం. చూద్దాము అమౌంట్ ఎంత అవుతుందో, మనకి కమిషన్ తీసుకొని మనకి ఎంత ఇస్తాడని అయితే నేను చూస్తాను. ఇదైతే చాలా చిన్న ఆర్డర్. 61 రూపీస్ అయితే కస్టమర్ దగ్గర అయితే మనము రిసీవ్ చేసుకున్నాము. కస్టమర్ అయితే మనల్ని అడుగుతున్నాడు ఏ కెమెరా యూజ్ చేస్తున్నారని. నేనైతే చెప్తున్నా మనకు గోప్రో యూజ్ చేస్తున్నామని చెప్పి. ఎందుకు ఏమి అని అడుగుతుంటే మనం చెప్పాను సేఫ్టీ కోసం యూజ్ చేస్తున్నాను. ఏదైనా ప్రాబ్లం అయినా కడే ఏదైనా ఇష్యూ అయినా కూడా మనకి ఎవిడెన్స్ అయితే ఉంటుందని అయితే నేను చెప్తున్నా. ఇంకా ప్రైస్ డీటెయిల్స్ అంతా అడుగుతుంటే ఆయనతో మాట్లాడుతున్నా. మనం రేటింగ్ అయితే ఇచ్చేసి మన నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. అది మనకు ఇక్కడ నుంచి బాలానగర్ లోపలైతే ఉంది. పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నా. ఇక్కడ నుంచి 1.7 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది పికప్ లొకేషన్. వన్స్ పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత పికప్ చేసుకుందాము. మార్నింగ్ టైంలో ట్రాఫిక్ అయితే ఉండదు. నిదానంగా వెళ్తూ ఉండడమే. మనం పెట్రోల్ కూడా వేస్తాం కాబట్టి ఇంకొక 150-160 కిలోమీటర్స్ మనకి ఏది పెట్రోల్ ఇష్యూ అయితే రాదు. ఊబర్లో మనకు వచ్చిన నెక్స్ట్ ఆర్డర్ కూడా పికప్ అయితే వేసుకున్నాను. ఇదైతే మనకి కస్టమర్ అయితే ఒక పార్సల్ అయితే ఇచ్చారు చిన్నది. అదైతే పికప్ చేసుకొని మనము డ్రాపింగ్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నా. బాలానగర్ నుంచి కూకట్పల్లి సైడ్ అయితే మనకి ఆర్డర్ పడ్డది. ఆల్మోస్ట్ మనము పికప్ లొకేషన్ 1.7 వచ్చాము. డ్రాపింగ్ లొకేషన్ కూడా 6.8 చూపిస్తుంది. 20 మినిట్స్ అయితే టైమింగ్ చూపిస్తుంది. ఈ పార్సల్ అయితే మనకి ఇచ్చారు, చిన్న పార్సల్. ఇది తీసుకొని అయితే కస్టమర్కి ఇచ్చిన తర్వాత మనము అమౌంట్ అయితే రిసీవ్ చేసుకొని నెక్స్ట్ ఆర్డర్ అయితే కంటిన్యూ అయితే చేద్దాము. కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకున్నామంటే డైరెక్ట్గా కూకట్పల్లికి అయితే వెళ్తాం మనము. ఓకే, రైడ్ అయితే కంటిన్యూ అయితే చేస్తాను. మనము ఊబర్లో ఆ పార్సల్ ఆర్డర్ కంప్లీట్ చేసిన వెంటనే మనకు ఇంకొక రైడ్ అయితే పడ్డది. ఎగ్జాక్ట్ లొకేషన్ నుంచి ఒక 0.7 కిలోమీటర్ అయితే వెళ్ళిన తర్వాత కస్టమర్ని పికప్ చేసుకొని హైటెక్ సిటీ సైడ్ అయితే మనకు ఆర్డర్ అయితే పడ్డది. నేను పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ ఒక చిన్న యూటర్న్ తీసుకున్నామంటే మనకు రైట్ సైడ్లోనే కస్టమర్ అయితే ఉన్నారు. వన్స్ కస్టమర్ని పికప్ చేసుకొని హైటెక్ సిటీ అయితే వెళ్ళాలి. మనకు ఊబర్లో ఏంటంటే రైడ్స్ వెంటనే పడతాయి. ఒక రైడ్ కంప్లీట్ అవ్వకముందే ఇంకో రైడ్ అయితే వస్తుంది. మిగతా యాప్స్లో అయితే అలా కాదు. ఒక రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక రైడ్ వస్తుంది. ఊబర్లో అయితే ఒకటి కంప్లీట్ అవ్వకముందే ఇంకొకటి అయితే వస్తుంది. ఓకే, మన కస్టమర్ లొకేషన్ కూడా వచ్చేసాము ఆల్మోస్ట్. ఇక్కడ ఒక యూటర్న్ తీసుకొని ఒక లెఫ్ట్ తీసుకోవాలి. మిగతా 2 యాప్స్ కూడా నేను ఆఫ్లైన్కి అయితే వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. మనకి పక్కనే కస్టమర్ అయితే ఉన్నాడు. ఈ టైంలో మనకు హైటెక్ సిటీ వెళ్ళామంటే అవుటర్ ఆర్డర్స్ అయితే చాలా పడతాయి. మాదాపూర్ కానీ, హైటెక్ సిటీ కానీ ఇటు వెళ్ళామంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అటు సైడ్ అవుటర్కి అయితే వెళ్ళిపోతాం, నాన్నకురంగూడ సైడ్. ఇప్పుడు చూసారు కదా, మనము ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాం. మనకు కొంచెం ముందర రైట్ సైడ్లో కస్టమర్ అయితే ఉన్నాడు. వన్స్ కస్టమర్ని పికప్ చేసుకున్న తర్వాత డ్రాపింగ్ లొకేషన్కి వెళ్ళి మనకు కమిషన్ పోగా ఎంత అమౌంట్ ఇస్తున్నాడైతే నేను కంటిన్యూ అయితే చేస్తాను. కస్టమర్ దగ్గరికి వచ్చాను, ఓటీపీ అయితే తీసుకుంటున్నా. ఓకే, ఓటీపీ తీసుకొని మనము కంటిన్యూ అయితే చేద్దాము. మనము కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఎగ్జాక్ట్గా లొకేషన్లో అయితే డ్రాప్ చేసి అమౌంట్ అయితే చెప్తున్నాను. ఊబర్ ఓపెన్ చేసి రైడ్ అయితే క్లోజ్ చేస్తున్నా. టోటల్గా 84 రూపీస్ అయితే అయింది. 84 చెప్పిన తర్వాత మనం స్కానర్ అయితే చూపించాము. కస్టమర్ కూడా అమౌంట్ అయితే మనకు క్రెడిట్ చేశారు. ఇక్కడ ఏమైందంటే కస్టమర్ ఇంకో గేట్ దగ్గరికి వెళ్ళాలంట, అక్కడికి వెళ్ళి మళ్ళీ డ్రాప్ చేశాను. దానికైతే నేను ఎక్స్ట్రా పేమెంట్ అయితే తీసుకోలేదు.
ఇప్పటికైతే మనము లాగిన్ అయిన తర్వాత ఊబర్‌లో అయితే 5 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను. ఓలాలో ఒకటి మరియు ర్యాపిడోలో అయితే ఒకటి కంప్లీట్ చేశాను. టోటల్‌గా మనకి 3 యాప్స్‌లో ఆల్మోస్ట్ 7 ఆర్డర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ₹630 అయితే వచ్చింది. ఇక్కడ ఆర్డర్‌లు ఏం పడట్లేదని నెక్స్ట్ ఇంకొక ఏరియాకి అయితే వెళ్తున్నా. ఇక్కడ మనకు ఆర్డర్స్ రావట్లేదని మనము హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గరికైతే వెళ్తున్నాను. మనకి ఇప్పటివరకు మన బండైతే 90 కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను. 90 కిలోమీటర్స్ గాను ఒక ₹150-160 పెట్రోల్ అయితే అయింది. మనకు ఓలాలో అయితే ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది ₹51ది. పికప్ లొకేషన్ 3 కిలోమీటర్స్, డ్రాపింగ్ లొకేషన్ 4 కిలోమీటర్స్ చూపిస్తుంది. టోటల్‌గా 7 కిలోమీటర్స్‌కి మనం ₹51 ఇస్తున్నాడు. ఇది మనకి గిట్టుబాటు అవ్వదని చెప్పి నేను తీసుకోలేదు. తీసుకోకుండా కంటిన్యూ అయితే అవుతున్నాను. ఇప్పుడు టైం అయితే 9:40 అవుతుంది. హైటెక్ సిటీ నుంచి ఎంటీగా అయితే వచ్చాను. ఎంటీగా వచ్చిన తర్వాత మనకి ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది ఊబర్‌లో. ప్యాకేజ్ ఆర్డర్ అయితే వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 13 కిలోమీటర్స్ చూపిస్తుంది. పికప్ లొకేషన్ అయితే ఇక్కడ నుంచి 1.9 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ అయితే చూపించింది. పికప్ లొకేషన్‌కి అయితే వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత మనము ఆర్డర్ పికప్ చేసుకొని డ్రాపింగ్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే పికప్ మనకి అపార్ట్మెంట్‌లో అయితే చూపిస్తుంది. వన్స్ పికప్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే నేను కంటిన్యూ అయితే చేస్తాను. మనకు డ్రాపింగ్ లొకేషన్ కూడా ఆల్మోస్ట్ 13 కిలోమీటర్స్ అంటే 140, ₹150 అయితే తీసుకోవచ్చు. లొకేషన్‌కి అయితే వచ్చేసాం. ఎళ్ళాక మనకి ఒక ఆర్డర్ అయితే ప్యాకేజ్ ఆర్డర్ ఊబర్‌లో వచ్చింది. అది కూడా ఆల్మోస్ట్ పికప్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోయి నేను అపార్ట్మెంట్ దగ్గరికెళ్ళి కస్టమర్‌కి అయితే కాల్ చేశాను. కస్టమర్ ఏం చెప్తున్నారంటే మీరు లోపల అపార్ట్మెంట్ లోపలికి రావాలని. కానీ సెక్యూరిటీ అయితే మనల్ని అలౌ చేయట్లేదు. ఆ విషయం ఎంత చెప్పినా కూడా కస్టమర్ చాలా రూడ్‌గా బిహేవ్ చేశారు. నేనైతే రిక్వెస్ట్ చేసుకున్నా కిందకి రమ్మని, కానీ రాలేదు. అందుకోసమని ఇంక నేను వాళ్ళతో గొడవెందుకులే అని చెప్పి నేనే క్యాన్సిల్ అయితే చేసుకున్నా రైడ్. ఇలాంటి కొందరు కస్టమర్ల వల్ల రైడర్స్‌కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. వీలైతే మనం వెళ్ళగలుగుతాం కానీ వీళ్ళు లేని చోట మనము ఏం చేయలేము. అట్లాంటప్పుడు వాళ్ళన్నా అడ్జస్ట్ అవ్వాలి, మనమన్నా అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఊబర్‌లోనే ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. ₹144 అయితే చూపిస్తుంది. ఈ ఆర్డర్ అయితే నేను తీసుకుంటున్నాను. తీసుకొని మనము కస్టమర్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు మనము మిగతా 2 యాప్స్ అయితే ఆఫ్‌లైన్‌లో పెట్టేస్తున్నాం. ఎందుకంటే డిస్టర్బెన్స్‌గా ఉండకూడదు కాబట్టి. త్వరగా అయితే మనము పికప్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోయి కస్టమర్‌ని అయితే పికప్ చేసుకుంటాం. మనకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 5 మినిట్స్ అయితే చూపిస్తుంది. 2 కిలోమీటర్స్ అయితే పికప్ లొకేషన్. వన్స్ లొకేషన్‌కి వెళ్ళిన తర్వాత కస్టమర్ దగ్గర మనము పిన్ తీసుకొని రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇక్కడ ఒక యూటర్న్ చేసుకొని కొంచెం ముందరికెళ్ళామంటే మనకి పికప్ లొకేషన్ అయితే వస్తుంది. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఎండలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి. చూద్దాం, కంటిన్యూ అయితే చేస్తాను. మనము లొకేషన్ కూడా వచ్చేసాము. ఈ కస్టమర్ మరి ఎలా ఉంటాడో, రూడ్‌గా ఉంటాడా, నార్మల్‌గా ఉంటాడా చూడాలైతే. మ్యాక్సిమం చాలామంది కస్టమర్లు అయితే మనకు కంఫర్ట్‌గానే ఉంటారు. మిగతా ఎవరును కూడా మనకి ఆ కంఫర్ట్ జోన్ అనేది రాదు. ఎప్పుడైతే రైడర్‌కి ఒక కంఫర్ట్ జోన్ వస్తుందో కస్టమర్‌తో మంచిగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళనైతే మంచిగా డ్రాప్ చేస్తాడు. లొకేషన్‌కి అయితే వచ్చేసాం. మన లెఫ్ట్ సైడ్‌లో ఉన్నదే కస్టమర్. పిన్ అయితే తీసుకొని మనము రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తాను నేను. పిన్ అయితే ఎంటర్ చేపించుకుంటున్నాం. వన్స్ ఎంటర్ చేపించుకున్న తర్వాత మనము రైడ్ అయితే స్టార్ట్ చేసి డ్రాపింగ్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోదాం. చూడాలి కమిషన్ ఎంత పోగా ఎంత వస్తుందనేది. మనము ఈ ఆర్డర్ కూడా అయితే కంప్లీట్ చేసాము. మనకిది కూకట్పల్లి అంటే కేబీహెచ్‌పీ ఫేజ్ 5 నుంచి నానాపురం కూడా అయితే వచ్చింది. కస్టమర్‌ని అయితే డ్రాప్ చేసి అమౌంట్ అయితే రిసీవ్ అయితే చేసుకున్నా ర్యాపిడోలో. ఆల్మోస్ట్ ₹145 అయితే రిసీవ్ చేసుకున్నా. అందులో మనకి కమిషన్‌తో పోగా 140 అయితే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. నెక్స్ట్ ఆర్డర్ కూడా. ఈ ఆర్డర్ ఏదైందంటే మనము పికప్ లొకేషన్ 2 కిలోమీటర్స్ అయితే చూపించింది. వన్స్ లొకేషన్‌కి వచ్చిన తర్వాత కస్టమర్ అయితే మన కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. అందుకోసం అయితే నేనైతే ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేశా. నేను అందుకే అంటున్నా, మనం ఎప్పుడైనా ఆర్డర్ వచ్చినప్పుడు కస్టమర్‌కి కాల్ చేసి మాట్లాడితేనే, లేకపోతే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. అనవసరంగా మళ్ళీ వెళ్ళి వేస్ట్ అయిపోతాము. మరి ఎందుకు బుకింగ్ చేస్తారో తెలీదు. చూడాలి నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడికి వస్తుందో. మ్యాక్సిమం లాంగ్ పడాలని అనుకుంటున్నా. చూడాలి మరి లాంగ్ వస్తుందా లేదా అన్నదైతే. వన్స్ నెక్స్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ అయితే నేను కంటిన్యూ అయితే చేస్తాను.
ఓకే. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్‌గా 10:45 అవుతుంది. మన నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. ర్యాపిడోలో అయితే వచ్చింది మనకి ఆర్డర్. మనకి నానకరంగూడలో అయితే పికప్ పాయింట్. ఇక్కడ నుంచి గండిపేటకైతే వచ్చింది. వన్స్ కస్టమర్ లొకేషన్‌కెళ్ళిన తర్వాత అయితే మనము కంటిన్యూ అయితే చేద్దాము. మనకి పికప్ లొకేషన్ ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ వచ్చింది. 3 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత కస్టమర్‌ని పికప్ చేసుకొని కమిషన్ పోగా మనకి ర్యాపిడోలో ఈ ఆర్డర్‌కి ఎంత ఇస్తున్నాడైతే నేను అప్డేట్ అయితే ఇస్తాను. ఓకే. కంటిన్యూ అయితే అయిపోదాము. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్‌గా 11:30 అవుతుంది. మన ర్యాపిడోలో వచ్చిన ఆర్డర్ అయితే కంప్లీట్ అయితే చేశాను. నానక్రంగూడ నుంచి మనకి గండిపేట అయితే. గండిపేట అని చెప్పారు కానీ లొకేషన్ అయితే చేంజ్ చేశారు మళ్ళీ. గోల్కొండ రిసార్ట్ వరకైతే వచ్చి డ్రాప్ అయితే చేశాను. ఈ ఆర్డర్ గాను మనకి 150 రూపీస్ అయితే వచ్చింది. అందులో కమిషన్ పోగా మనకి 140 రూపీస్ అయితే నేను రిసీవ్ చేసుకున్నాను. ఈ కస్టమర్ అయితే మరీ చాలా ఘోరం. కొంచెం వయసు అయిపోయిన అతను. తాగేస్తున్నాడు. ఆల్మోస్ట్ 2, 3 స్టాప్స్ అయితే తీసుకొని అక్కడక్కడ ఆపుకుంటూ అయితే వచ్చాను. లొకేషన్‌కి వచ్చిన తర్వాత పర్వాలేదు. దాని తర్వాత మామూలుగానే మాట్లాడి కస్టమర్ దగ్గర అయితే అమౌంట్ తీసుకొని మనమైతే స్టార్ట్ అయిపోయాము. ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది. చూస్తాను ఇంకా కొద్దిసేపు చూసి ఆర్డర్ ఏది పడకపోతే కూకట్పల్లి సైడు చూస్తాను. ఆర్డర్ పడిందంటే అక్కడికి వెళ్ళిపోతాను. చూడాలి నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడ పడుతుందా ఏమని. ఆర్డర్ ఏం పడకపోతే మనము మళ్ళీ ఓఆర్ఆర్ సైడ్ అయితే వెళ్ళిపోతాను. అక్కడ నుంచి అయితే మనకి మ్యాక్సిమం లోపలికైతే మాదాపూర్, హైటెక్ సిటీ అలా ఆర్డర్ పడ్డా కూడా పర్వాలేదు. అక్కడ నుంచి అయితే మనము కూకట్పల్లి అయితే వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతానికైతే టైం 11:30. మనము ఈ ఆర్డర్ కంప్లీట్ చేసిన తర్వాత 3 యాప్స్ అయితే ఆన్‌లో పెట్టాను. ఆన్‌లో పెట్టిన తర్వాత ఊబర్‌లో ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఇది మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి హఫీజ్‌పేట్‌కైతే మనకి ఆర్డర్ అయితే వచ్చింది. దీనికన్నా మనకి 97 రూపీస్ అయితే చూపిస్తుంది. మరి చూడాలి లొకేషన్‌కెళ్ళిన తర్వాత మనకు కమిషన్ పోగా ఎంత ఇస్తుందనేది. కొంచెం ముందరికెళ్ళి లెఫ్ట్ తీసుకున్నామంటే మనకు కస్టమర్ అయితే ఉన్నారు. వన్స్ కస్టమర్‌ని పికప్ చేసుకున్న తర్వాత చూడాలి ఎంత టైం పడుతుంది మనకి లొకేషన్‌కెళ్ళేకి, ఎంత కమిషన్ పోగా ఎంత ఇస్తాడని అయితే మనము చూద్దాము. మనము లొకేషన్ కూడా వచ్చేసాము. కస్టమర్ మన ముందరే ఉన్నారు. ఓటీపీ అయితే తీసుకోవాలి. ఓటీపీ తీసుకున్న తర్వాత మనము ఓఆర్ఆర్ సైడ్ అయితే వెళ్తాము. సర్వీస్ రోడ్ తీసుకోకుండా ఓఆర్ఆర్ లోపల నుంచి హైటెక్ సిటీ ఫ్లైఓవర్ అయితే ఎక్కుతాను. ఓటీపీ అయితే ఎంటర్ చేసుకున్న తర్వాత కస్టమర్‌ని అయితే ఎక్కించుకొని స్టార్ట్ అయితే అయిపోతున్నాము. మార్నింగ్ ఇక్కడే టిఫిన్ కూడా కంప్లీట్ చేశాను. మనమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి స్ట్రెయిట్‌గా వెళ్ళి మనము రైట్ తీసుకున్నామంటే ఓఆర్ఆర్ లోపలికైతే ఎంట్రీ అవుతాము. వన్స్ ఎంట్రీ అయిన తర్వాత మనము లొకేషన్‌కి వెళ్ళి కంటిన్యూ అయితే చేస్తాను. మనకి ఊబర్‌లో వచ్చిన ఆర్డర్ కూడా ఇప్పుడే కంప్లీట్ అయితే చేశాను. కంప్లీట్ చేసి మనమైతే ఆఫ్లైన్ అయితే వెళ్తున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా మనము హఫీజ్‌పేట్ నుంచి మియాపూర్ వెళ్ళే రూట్‌లో అయితే ఉన్నాను. గచ్చిబౌలి టు మియాపూర్ రూట్. ఇక్కడ నుంచి మనము అక్కడ రూమ్‌కి అయితే వెళ్ళిపోతాను నేను ప్రస్తుతానికి. మనం ఇప్పటికి గాను ఊబర్‌లో అయితే 7 రైడ్స్ అయితే కంప్లీట్ చేసి 680 రూపీస్ అయితే ఎర్న్ చేశాము. ఓలాలో ఒకే ఆర్డర్ కంప్లీట్ చేశాను 100 రూపీస్‌ది. ర్యాపిడోలో అయితే 2 ఆర్డర్స్ కంప్లీట్ చేసి 220 రూపీస్ అయితే ఆఫ్టర్ కమిషన్ అయితే మన చేతిలోకి అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మన ఆఫ్లైన్‌లోకి వెళ్ళి ఇంకా రూమ్‌కి అయితే వెళ్ళిపోతాను. మనకి ఆఫ్టర్‌నూన్ చేయాలంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మనకి ఆర్డర్స్ కూడా చాలా లాంగ్ పడతాయి ట్రాఫిక్‌లో. ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. అందుకోసమని నేను మ్యాక్సిమం మార్నింగ్ టైంలో అయితే చేయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు మనం టోటల్ ఎర్నింగ్స్ అయితే మనకు 1000 రూపీస్ అయితే వచ్చింది. 1000 రూపీస్‌లో మనకు పెట్రోల్ పోగా 300 రూపీస్ పోగా మనకి 700 అయితే మిగిలింది. అందులో వెహికల్ మెయింటెనెన్స్ ఒక 100 రూపీస్ తీసుకున్నా కూడా 600 అయితే మిగిలినట్టు. 7 అవర్స్ కాను 600 అయితే మనకు మిగిలింది. నాకైతే ఇలానే వచ్చింది. మరి హైదరాబాద్‌లో ఎవరైనా పార్ట్ టైం చేస్తున్న వాళ్ళు, ఇది ఫుల్ టైమ్‌గా చేస్తున్న వాళ్ళు నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకెంతొస్తుంది? ఎన్ని గంటలు పని చేస్తున్నారు? ఇదైతే కొత్తగా పార్ట్ టైం చేసే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నా. ఒక చిన్న టైమ్ ల్యాప్స్ అయితే నేను వేస్తున్నా. ఇక్కడ మన
జేఎన్టీ నుంచి కూకట్పల్లికి వెళ్ళే రూట్లో. ఇదైతే చూడండి. తప్పకుండా కమెంట్ అయితే చేయండి నా వ్లాగ్ ఎలా ఉందనేది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తప్పకుండా నా ఛానల్లో అయితే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సపోర్ట్ అయితే చేయండి.